సో హలో గైస్, చెప్పాను కదా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తూనే ఉంటాయని చెప్పేసి. సో లాస్ట్ వీక్ మీ అందరికీ తెలిసిందే, కొంచెం బిజీ వల్ల ఇరుముడి మూవీ, రవితేజ గారు నటించిన ఇరుముడి మూవీ గురించి మాట్లాడలేకపోయా. సో ఇరుముడి మూవీ మీద కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మాడుకుందాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, రవితేజ గారు చాలా ఇయర్స్ తర్వాత ఒక సెన్సిబుల్ కాన్సెప్ట్ కొడుతున్నారేమో అనిపించింది. సో టీజర్ చాలా ప్లెజెంట్ గా ఉంది, మధ్యలో ఒక చిన్న వైలెన్స్ పార్ట్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. గ్లిమ్స్ ఎండ్ అయ్యేసరికి వాళ్ళ కూతురు నాన్న నువ్వు మందు మానేయచ్చు కదా అనగానే వెనక నుంచి వచ్చే స్వామియే శరణమయ్యప్ప అని రవితేజ గారి బ్యాక్గ్రౌండ్ వాయిస్ నిజంగా అసలు గ్లిమ్స్ చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అనుకుంటున్నట్టు ఇది డివోషనల్ మూవీ అయితే కాదు. టీజర్ లోని రవితేజ గారి వైఫ్ క్యారెక్టర్ అసలు చూపించలేదు. మేబీ ఫ్లాష్ బ్యాక్ లోని వాళ్ళ వైఫ్ ని చంపేయడమో ఏదో జరిగి ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి ఈయన కొంచెం మందుకు అలవాటు అయ్యి తర్వాత కొంచెం ఆయన కూతురు గురించి ఆయన క్యారెక్టర్ ని మార్చుకొని ఈ డివోషనల్ పార్ట్ కి వస్తారేమో అని అనుకుంటున్నా. బట్ చూద్దాం ఏమవుతుందో. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అందరూ ఈ మూవీ తమిళ మూవీ అయిన మల్లికాపురం రీమేక్ అనుకుంటున్నారు, కానీ ఇది రీమేక్ కాదు. అది మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, విల్లాలి వీరుడు అనే సాంగ్ ఈ మూవీలో ఉందని చెప్పి కన్ఫర్మ్ చేశారు. మనందరికీ తెలుసు అయ్యప్ప స్వామి సాంగ్ అయిన విల్లాలి వీరుడు సాంగ్ ఎంత ఫేమస్ సాంగ్. ఆ సాంగ్ ని మూవీలో రీమేక్ చేస్తున్నారు, చాలా మంచి వేలోనే. అదొక ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. మోర్ ఓవర్ రవితేజ గారి మీద కొన్ని ఇయర్స్ నుంచి చాలా మటుకు ఆడియన్స్ గివ్ అప్ ఇచ్చేసారు, ఇంక్లూడింగ్ మీ. బట్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత కొంచెం హోప్ బిల్డ్ అయింది, మళ్ళీ కంబ్యాక్ ఇవ్వగలరేమో అని చెప్పేసి. బట్ చూద్దాం. అండ్ ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పేసి. అండ్ కమింగ్ డేస్ లో మూవీ స్టఫ్ ఇంకా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా మాడుకుందాం. అండ్ మీరు ఇరుముడి మూవీ టీజర్ చూసే ఉంటారు కదా, మీకు ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్స్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ వెళ్తూ కింద సబ్స్క్రైబ్ బటన్ ఒకటి మర్చిపోకండి.